హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఈఏపీ సెట్ 2025 కౌన్సెలింగ్ కోసము కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ ఏవేవి ఉన్నాయి, అలాగే ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ కలిగి ఉన్న కాలేజీలు ఏంటి, ఆ కంప్యూటర్ సైన్స్ కాలేజెస్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్లో లాస్ట్ ఇయర్ 2024లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, మరి ఎంత ర్యాంక్ వరకు వస్తే ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే మనము టాప్ 50 కాలేజెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ పర్టికులర్ వీడియోలో కంప్యూటర్ సైన్స్ కోసం టాప్ 50 కాలేజెస్ తెలుసుకుందాము. మిగతా కాలేజెస్కు చాలా ఉంటాయి, కానీ వాటిలో మనకి అడ్మిషన్ వచ్చినంత మాత్రాన కంప్యూటర్ సైన్స్లో మనకి జాబ్ వస్తుందనే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అక్కడ సఫిషియెంట్ ఫ్యాకల్టీ ఉండకపోవచ్చు. అలాంటి కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ తీసుకునే కంటే మిగతా బెస్ట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ బెస్ట్ కోర్సెస్ లైక్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, మైనింగ్, మెటలాజికల్ ఇలాంటి రేర్ బ్రాంచెస్ అయితే తీసుకున్నా కూడా మనకి టాప్ కాలేజీలో సీటు వస్తే ఖచ్చితంగా ఆ కాలేజీలో సీటు వదులుకోకుండా జాయిన్ అవ్వడం ద్వారా తొందరగా మనం కెరీర్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మనము ఈ టీజీఈఏపీ సెట్ 2025 అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఏదైతే త్వరలో కండక్ట్ చేయబోతున్నారో దానికి సంబంధించిన టాప్ 50 కాలేజెస్ కంప్యూటర్ సైన్స్ కోసం ఏంటి, అలాగే బ్రాంచెస్ ఏమేమి ఉంటాయి, కంప్యూటర్ సైన్స్లో మనకు ఉండే బ్రాంచెస్ గురించి ఆల్రెడీ వీడియో అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ ఈ వీడియోలో వాటిని టచ్ చేస్తూ మీకు ఈ పర్టికులర్ టాప్ 50 కాలేజెస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం నేనైతే టీజీసీహెచ్ ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, సో ఈ టీజీసీహెచ్ వాళ్ళు 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అనేది నేను ఆల్రెడీ ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తారు. ఓకే, టీజీఈ సెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్, ఇది టీజీఈఏపీ సెట్ 2024 ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్. సో ఇలా డౌన్లోడ్ చేసిన టీజీఈపీ సెట్ 2024 ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో దాంట్లో నేను కాలేజ్ అన్నీ కూడా ఫస్ట్ ర్యాంక్స్ ఆధారంగా ఫిల్టర్ చేయడం జరిగింది, సార్ట్అవుట్ చేశాను. సో ఇక్కడ మనకి టాప్ ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ ఓసీ క్యాండిడేట్స్, అంటే ఓపెన్ కాంపిటీషన్లో ఉండే క్యాండిడేట్స్ టాప్ కాలేజ్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళ ర్యాంక్స్ని సార్ట్అవుట్ చేశాను. అలా ర్యాంక్స్ సార్ట్అవుట్ చేసినప్పుడు మనకి జేఎన్టీయూ హైదరాబాద్ ఏదైతే ఉందో జేఎన్టీయూ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్లో టాప్ ర్యాంక్ వచ్చి 894, ఫస్ట్ ఫేజ్లో 894 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్కి అవకాశం దొరికింది. అంటే అంతకంటే ముందున్న వాళ్ళందరూ కూడా ఇదే కాలేజీలో జాయిన్ అయి ఉంటారా, జాయిన్ అవ్వరా అనేది మనకి సంబంధం లేదు. బట్ 894 ర్యాంక్ వచ్చిన ఓసీ క్యాండిడేట్ అయితే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా అయ్యుండొచ్చు. ఓపెన్ కాంపిటీషన్లో మన స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్కి 894 ర్యాంక్ వస్తే అతను ఖచ్చితంగా ఈ పర్టికులర్ జేఎన్టీ హైదరాబాద్లోని కంప్యూటర్ సైన్స్లో సీట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇలా టాప్ 50 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ టాప్ 50 ఆప్షన్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దీంతో పాటు మనకి ఈ ఎక్సెల్ షీట్ అంతా కూడా నేను గూగుల్ డ్రైవ్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకుని మీరు కావాలనుకుంటే ఫర్దర్గా ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ 2025 స్టార్ట్ అయినప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో వన్ బై వన్ మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వచ్చి మనకి జేఎన్టీ హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ క్యాండిడేట్ జాయిన్ అయ్యాడు. కంప్యూటర్ సైన్స్లో ఉన్న ర్యాంక్ వచ్చి కట్ ఆఫ్ ర్యాంక్ 894 ఉంది. ఇక్కడ ఓసీ గర్ల్స్కి 1062, మిగతా ర్యాంక్స్ అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇక్కడ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది టాప్ 50 కాలేజెస్ కంప్యూటర్ సైన్స్ ఏ కోర్సెస్ ఉంటాయి, ఆ పర్టికులర్ కోర్సెస్ కలిగి ఉన్న కాలేజెస్ ఏంటి అనేది మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇక్కడ టాప్ 50 ఆప్షన్స్ వరకు నేను చెప్తాను. మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా ర్యాంక్స్ అనేవి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ర్యాంక్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా జాయిన్ అయ్యారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యి ఉంటారు. అదే ఉద్దేశంతో మనం ఇక్కడ వీడియోలో కూడా చెప్తున్నాం. సో ఫస్ట్ మనకి జేఎన్టీ హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్, తర్వాత జేఎన్టీ హైదరాబాద్లో సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని ఉంటుంది. సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈ బ్రాంచ్. ఓకే, సో దీంట్లో 1695 ర్యాంక్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ అంటే దీంట్లో మనకి అర్థమవుతుంది ఏంటంటే ఫస్ట్ టాప్ కాలేజ్ వచ్చి జేఎన్టీ హైదరాబాద్ గా స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. తర్వాత ఓయూ కాలేజ్ హైదరాబాద్, దీంట్లో 1850 ర్యాంకు కంప్యూటర్ సైన్స్కి కట్ ఆఫ్గా ఉంది. సిబిఐటిలో మనకి 1903 ర్యాంకు కట్ ఆఫ్గా ఉంది. నేను చదువుకునేటప్పుడు అయితే ఈ ర్యాంక్ తోటి కనీసము మనకి ఈసీ బ్రాంచ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి ఉండే. ఇప్పుడు సీట్స్ పెరగడం మూలంగా ఇక్కడ మనకి ఇంత ర్యాంక్ వచ్చినా కూడా సీట్స్ అయితే దొరుకుతున్నాయి. నెక్స్ట్ చూడండి, సిబిఐటి తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీంట్లో 2008 ర్యాంక్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి సిఎస్సీనే ఉంది. అంటే టాప్ కాలేజ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ తోటే జాయిన్ అవుతున్నారు. ఓకే, సో కంప్యూటర్ సైన్సే మంచి ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్స్ ప్రిఫర్ చేస్తున్నారు, అది కూడా మనకు అర్థమవుతుంది.
సిబిఐటి తర్వాత వాసవి కాలేజీ టాప్గా ఉంది. దాని తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిఎస్ఎం బ్రాంచ్ జేఎన్టీ హైదరాబాద్, వాసవి విజ్ఞాన్ జ్యోతి, ఓయూ విజ్ఞాన్ జ్యోతి, సిబిఐటి విజ్ఞాన్ జ్యోతి, సిబిఐటి. దీని తర్వాత మనకి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీంట్లో కూడా మనకి సిఎస్సి తోటి జాయిన్ అవ్వచ్చు. 3616 ర్యాంక్ కట్ ఆఫ్ వస్తే. ఓకే, సిబిఐటి కూడా నెక్స్ట్ సిబిఐటిలో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జాయిన్ అయ్యారు క్యాండిడేట్. విజ్ఞాన్ జ్యోతి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. సో మీకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే నేను కంప్యూటర్ సైన్స్ కోసం టాప్ కాలేజ్ చెప్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెసే కనిపిస్తున్నాయి. మిగతా బ్రాంచెస్ నేను ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేసేసానండి. సో ఇవన్నీ కూడా రిమూవ్ చేశాను నేను, మిగతా బ్రాంచెస్ రిమూవ్ చేశాను కాబట్టి మీకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్లో టాప్ కాలేజ్ కోసమే ఈ వీడియో పనికొస్తుంది. ఓకే, మళ్ళీ ఒక వీడియోలో మిగతా అన్ని బ్రాంచెస్ కూడా ఇంక్లూడ్ చేస్తూ టాప్ కాలేజెస్ ఏమున్నాయి, ఏ బ్రాంచ్కి ఏది టాప్గా ఉందనేది కూడా మనం చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే కంప్యూటర్ సైన్స్ రిలవెంట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిలవెంట్ కోర్సెస్కి మాత్రమే ఈ టాప్ కాలేజెస్ గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ జేఎన్టీ హైదరాబాద్ ఉంది, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, సిబిఐటి, విజ్ఞాన్ జ్యోతి, దాని తర్వాత వాసవి కాలేజ్. ఓకే, వాసవి కాలేజ్ తర్వాత మళ్ళీ విజ్ఞాన్ జ్యోతి ఉంది. ఓకే, అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే జేఎన్టీ హైదరాబాదు, ఉస్మానియా యూనివర్సిటీ, విజ్ఞాన్ జ్యోతి, ఓకే, సిబిఐటి, గోకరాజు రంగరాజు, దాని తర్వాత కేఎంఐటి ఉంది చూడండి. సో మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఏవైనా ప్రిఫర్ చేయాలనుకుంటే జేఎన్టీ హైదరాబాద్ ప్రిఫర్ చేయండి, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత సిబిఐటి, తర్వాత వాసవి కాలేజ్ తర్వాత మీరు మళ్ళీ కావాలనుకుంటే గోకరాజు రంగరాజుకు వెళ్ళండి. గోకరాజు రంగరాజు తర్వాత మీకు నెక్స్ట్ టాప్ కాలేజ్ ఏమైనా కావాలనుకుంటే కేఎంఐటీలో జాయిన్ అవ్వండి. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటారనే ఉద్దేశంతో వాళ్ళకి సజెషన్ ఇచ్చి ఉంటారు. ఖచ్చితంగా ఆ సజెషన్ తోటి వీళ్ళు ఇక్కడ వెళ్ళి జాయిన్ అయి ఉంటారు కాబట్టి ఈ ఇయర్ కూడా అలాగే ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంప్యూటర్ సైన్స్ కోసం మీరు ఈ కాలేజ్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ చూడండి, జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటీ అని ఉంది. ఇక్కడ ఎంటీ అంటే మనకి ఏముంది చూడండి, కోర్స్ చూద్దాము. జేఎన్టీ ఎంటీ, ఓకే, జేఎన్టీహెచ్ ఎంటీ కుక్కట్పల్లిలోనే ఉంది. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఓకే, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తోటి జాయిన్ అయ్యారు. సో మేనేజ్మెంట్కి సంబంధించింది అనమాట ఇది. జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఈ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ తోటి కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యారు. ఓకే, సో ఇది మనకి బీటెక్తో పాటు ఎంటెక్ చేయాల్సి ఉంటుంది ఈ కాలేజీలో జాయిన్ అయినప్పుడు. ఓకే, సో దాని తర్వాత మనకి గోకరాజు రంగరాజు ఉంది, ఇది మనకు ఆల్రెడీ కవర్ అయిపోయిన కాలేజీ. సో కేఎంఐటి కాలేజీ, ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీని తర్వాత మనకి ఎంజీఐటి కాలేజు, ఎంజీఐటి జేఎన్టీహెచ్ ఎంటీ తర్వాత మనకి ఎంజీఐటి టాప్ కాలేజీగా నిలుస్తుంది. ఈ జేఎన్టీయూ అఫిలియేటెడ్ అయిన ఈ ఎంజీఐటి కాలేజీలో 5910 ర్యాంక్ తోటి కంప్యూటర్ సైన్స్లో స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. మళ్ళీ మనకి గోకరాజు రంగరాజు వచ్చింది. దీని తర్వాత మనకి టాప్ కాలేజ్ సివిఆర్హెచ్, ఎంజీఐటి తర్వాత మనకి సివిఆర్హెచ్ కంప్యూటర్ సైన్స్కి టాప్గా నిలుస్తుంది. ఇది 2001లో ఎస్టాబ్లిష్ చేయబడిన కాలేజ్. 6032 ర్యాంకు కట్ ఆఫ్గా ఉంది. సివిఆర్హెచ్లో ఏ బ్రాంచ్లో అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. టాప్ 8th కాలేజ్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఎంజీఐటి మళ్ళీ వచ్చింది బీవీఆర్ఐటి. సో ఇది మనకి టాప్ 10లో ఉండే వన్ ఆఫ్ ది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది నర్సాపూర్లో ఉంది, మెడ్చల్ డిస్టిక్లో ఉంటుంది. 7079 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ పర్టికులర్ కాలేజ్లో ఓసీ క్యాండిడేట్, ఓపెన్ కోటాలోనే చెప్తున్నాను. మిగతా ర్యాంక్స్ ఇక్కడ మీరు సింపుల్గా వెతుక్కుంటే వెళ్ళిపోతే తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి బీవీఆర్ఐటి కాలేజీలో కట్ ఆఫ్ ర్యాంక్స్ మిగతా క్యాండిడేట్స్కి కావాలనుకుంటే జస్ట్ ఇలా మీరు పక్క తిప్పుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇక్కడ ఎంత తక్కువ అయినా కూడా మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా 35,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. 35,000 ర్యాంక్ వస్తేనే మీకు ఈ బీవీఆర్ఐటి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, దీని తర్వాత మనకి బీవీఆర్ఐటి తర్వాత సివిఆర్హెచ్ మళ్ళీ ఉంది. సివిఆర్హెచ్లో మళ్ళీ సిఎస్డి బ్రాంచ్ ప్రిఫర్ చేశారు. ఎంజేఐటి ఆల్రెడీ చెప్పుకున్నాం, బీవీఆర్ఐ కాలేజ్ చెప్పుకున్నాం, సివిఆర్హెచ్ చెప్పుకున్నాం, ఎంవీఎస్ఆర్ కాలేజ్. సో ఎంవీఎస్ఆర్ కాలేజ్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో దీంట్లో సిఎస్ఎం బ్రాంచ్ 8406. ఇంతకు ముందు అయితే టాప్ 5-10లో ఉండే కాలేజీ ఎంవీఎస్ఆర్ కాలేజీ. ఇప్పుడైతే మరి ఎందుకు స్టూడెంట్స్ ప్రిఫర్ చేయట్లో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఇదైతే టాప్ కాలేజే. ఈ టాప్ కాలేజీలో కూడా మీరు కావాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ రిలవెంట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా మీరు ప్రిఫర్ చేయవచ్చండి. ఓకే, ఎంవీఎస్ఆర్ కాలేజ్ టాప్ 10లోనే ఉంటుంది. విఎంఈజీ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, ఈ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ వన్ ఆఫ్ ది ప్రైవేట్ కాలేజ్. 1999లో ఎస్టాబ్లిష్ చేయబడిన సిఎస్సి బ్రాంచ్ కోసం 8454 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్. ఎంజీఐటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బీవీఆర్ఐటి, ఎంవీఎస్ఆర్, సివిఆర్హెచ్, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో గడ్కేసర్లో ఉంటుంది. ఇది కూడా ఇంతకుముందు అయితే టాప్ 10లో ఉండే కాలేజు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అటానమస్ పరిస్థితి వల్ల ఇంకో దాని వల్ల మొత్తానికైతే ఇది కొద్దిగా మనకి దీని ర్యాంక్ అనేది ఫాలో అయినట్టు మనకు అర్థమవుతుంది. బట్ ఇది కూడా మీరు ప్రిఫర్ చేయవచ్చు. ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా ఉండే ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్.
ఓకే, శ్రీనిధి తర్వాత విఎంఈజీ మనం ఆల్రెడీ చూసాము, బీవీఆర్ఐ చూసాము, ఎంవిఎస్ఆర్ చూసాము, విఎంఈజీ వర్ధమాన ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీనిధి, సివిఎస్ఆర్. ఓకే, ఇప్పుడు ఇంకో కొత్త కాలేజ్ వచ్చింది సివిఎస్ఆర్, అనురాగ్ యూనివర్సిటీ, ఫార్మర్లీ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇది అనురాగ్ యూనివర్సిటీ కింద సెల్ఫ్ మనకి అటానమస్ యూనివర్సిటీ, ఫార్మర్లీ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, సివిఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ సివిఎస్ఆర్ తోటి కూడా మనకి కంప్యూటర్ సైన్స్లో 10,074 ర్యాంక్ తోటి అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. బీవీఆర్ఐటి కాలేజ్, ఎన్జిఐటి నీల్ గోగ్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాచివాణి. సో ఇది మనకి ఆల్మోస్ట్ పెద్ద అంబర్పేట్ అనే ప్లేస్ ఉంటుంది, ఆ పెద్ద అంబర్పేట్కి మనకి దగ్గరలో ఉంటుంది. సో ఎన్జిఐటి కాలేజ్ ఇది 65. మనమైతే ఆల్రెడీ టాప్ 50 కాలేజ్ గురించే చెప్పుకుందాం అనుకున్నాం, బట్ స్టిల్ ఇక్కడ ర్యాంక్స్ గురించి చూసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మిగతా కాలేజ్ గురించి చెప్తున్నాను. ఎంవిఎస్ఆర్ తర్వాత ఎన్జిఐటి వచ్చింది, దాని తర్వాత శ్రీనిధి వచ్చింది, ఎంవిఎస్ఆర్ వచ్చింది. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో దీని తర్వాత సివిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో సిఎస్సి బ్రాంచ్. సో 11,936 ర్యాంక్ వస్తే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, శ్రీనిధి ఉంది. నెక్స్ట్ జేఎన్టీయూ సుల్తాన్పూర్. సో జేఎన్టీయూ సుల్తాన్పూర్లో 12,046 ర్యాంకు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు యూనివర్సిటీ కాలేజ్లో స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే అవి బికాజ్ ఆఫ్ ది రిమోట్ ప్లేసెస్లో ఉండడం వల్ల వాటిలో జాయిన్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రిఫర్ చేయట్లేదు. కాకపోతే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ అయితే ఫీజు తక్కువగా ఉంటుందండి. మీకు ఇక్కడ నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి. సో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీజు 50,000 ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్లో ఎంత లేదన్నా వన్ ఆఫ్ ది టాప్ 28 కాలేజీలు లేదా టాప్ 30 కాలేజీలు, టాప్ 50 కాలేజీలు కూడా ఆల్మోస్ట్ మనకి 1,00,000 దాటిన ఫీజులు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ కోసం. కాబట్టి మీరు యూనివర్సిటీ కాలేజ్లో ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఓకే, వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ మళ్ళీ వచ్చింది, ఎన్జిఐటి వచ్చింది, ఐఆర్ఈ, జేఎన్టీయూ కరీంనగర్. సో ఇది జగిత్యాలలో ఉండడం వల్ల దీనికి డిసడ్వాంటేజ్. యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ 2007లో ఎస్టాబ్లిష్ చేయబడిన కాలేజ్. ఆల్మోస్ట్ మనకి 18 years అవుతుంది. బట్ దీనికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కరీంనగర్ డిస్టిక్, జగిత్యాల ప్రజెంట్ అయితే జగిత్యాల డిస్టిక్లో ఉంది. అందువల్ల ఇక్కడ మనకి స్టూడెంట్స్ జాయిన్ అవ్వకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. 13,600 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. తర్వాత ఎంవిఎస్ఆర్ వచ్చింది, కిడ్స్ కాలేజ్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్లో ఉంటుంది. సో వరంగల్లో ఉన్న ఈ కాలేజ్ కూడా మనం జాయిన్ అవ్వడానికి స్కోప్ ఉండే కాలేజు. సో దాని తర్వాత ఐఏఆర్ఈ వచ్చింది, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కండ్లకోయ. సో ఇది ఇంతకుముందు అయితే ప్రైవేట్ కాలేజ్లో కొద్దిగా టాప్లోనే ఉండేది, బట్ ఇప్పుడు కొద్దిగా పరిస్థితి మారింది. సో ఇక్కడ మనకి 14,428 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. శ్రీనిధి, దాని తర్వాత జీసీటీసీ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కీసరా. సో జేఎన్టీఎస్ మళ్ళీ జేఎన్టీయూ సుల్తాన్పూర్, విజేఐటి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సివిఎస్ఆర్, ఐఏఆర్ఈ, కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. యూనివర్సిటీ కాలేజ్ అయినా కూడా ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అవ్వకపోవడానికి కొద్ది విముఖత చూపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది రిమోట్ ప్లేస్లో ఉండడం వల్ల ప్లేస్మెంట్ చక్కగా ఉండకపోవచ్చు అని చెప్పి స్టూడెంట్స్ మోస్ట్లీ ఫీల్ అవుతుండొచ్చు. ఓకే, తర్వాత మనకు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజు హైదరాబాద్లోనే ఉంది. ఇది మనకి 16,655 ర్యాంక్ తోటి ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సిఎంఆర్ కండ్లకోయ. సో ఏం చూసుకున్నా కూడా మొత్తానికైతే స్టూడెంట్స్ ఎంత మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా కూడా మొత్తానికి కంప్యూటర్ సైన్స్కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కంప్యూటర్ సైన్స్లో కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, తర్వాత డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, సో తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇలాంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్సెస్కి మాత్రమే స్టూడెంట్స్ ఇక్కడ మోస్ట్లీ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్, కాచవాణి సింగారం. సో ఇది కూడా మనకి 17,263 వచ్చిన క్యాండిడేట్ జాయిన్ అయ్యాడు. జేఎన్టీయూ సుల్తాన్పూర్, ఎంఈసిఎస్, కిట్స్, జిఎన్ఐటి, గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మళ్ళీ ఒక కొత్త కాలేజ్ వచ్చింది. ఓకే, గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇలా టాప్ 20 కాలేజెస్ అయితే మొత్తానికి మనం ఇక్కడ చూసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ కాలేజ్ అన్నిటికీ కూడా నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్దామండి. ఓకే, సో ఫస్ట్ మనకి జేఎన్టీయూ హైదరాబాద్ ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ దగ్గర నేను నెంబర్ 1 పెడతాను. సో జేఎన్టీయూ హైదరాబాద్ ఒకసారి అయిపోయింది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ రెండో కాలేజు, దాని తర్వాత సిబిఐటి కాలేజు థర్డ్ కాలేజ్గా పెట్టుకుందాం. సో దీని తర్వాత మనకి విజ్ఞాన్ జ్యోతి ఫోర్త్ కాలేజ్గా పెట్టుకుందాం. సో వాసవి కాలేజ్ వచ్చి టాప్ 5 కాలేజ్గా ఉంది. దీని తర్వాత మనకి విజ్ఞాన్ జ్యోతి 6th కాలేజ్, విజ్ఞాన్ జ్యోతి ఆల్రెడీ మనకు వచ్చేసింది, ఆల్రెడీ అయిపోయింది. జేఎన్టీయూ హైదరాబాద్ అయిపోయింది, వాసవి అయిపోయింది, విజ్ఞాన్ జ్యోతి, ఓయూసీ ఉస్మానియా యూనివర్సిటీ అయిపోయింది, విజ్ఞాన్ జ్యోతి, సిబిఐటి, విజ్ఞాన్ జ్యోతి, సిబిఐటి, గోకరాజు రంగరాజు. సో ఇక్కడ గోకరాజు టాప్ 6th కాలేజ్గా ఉంది అడ్మిషన్స్ ప్రకారం లాస్ట్ ఇయర్. కేఎంఐటి కాలేజ్ 7th కాలేజ్గా ఉంది. ఓకే, 7th కాలేజ్. తర్వాత జేఎన్టీయూ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ తోటి జేఎన్టీయూ హెచ్ఎంటీ 8th ఉంది. గోకరాజు రంగరాజు మనం ఆల్రెడీ చూసాం, కేఎంఐటి చూసాము. ఎంజీఐటి కాలేజ్ మనకి ఇక్కడ చూసుకుంటే టాప్ 9th కాలేజ్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో
దీని తర్వాత సివిఆర్హెచ్ మనకి టాప్ 10లో ఉంది. సో టాప్ 10 కాలేజ్ సివిఆర్హెచ్. తర్వాత బీవీఆర్ఐ కాలేజ్, బీవీఆర్ఐటి ఉంది. ఓకే, బీవీఆర్ఐ కాలేజ్, బీవీఆర్ఐటీలో మనకి టాప్ 11గా మనం పెట్టుకోవచ్చు. సో బీవీఆర్ఐ అయిపోయిన తర్వాత మనకి ఎంజీఐటి వచ్చింది, బీవీఆర్ఐ వచ్చింది, మళ్ళీ సివిఆర్హెచ్ వచ్చింది. ఇందాకే ఆల్రెడీ మనకి కవర్ అయిపోయింది ఇది. సో ఎంవిఎస్ఆర్ కాలేజ్ మనకి టాప్ 12గా ఉంది అడ్మిషన్స్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ప్రిఫరెన్స్ చూసుకుంటే. తర్వాత మనకి 13గా విఎంఈజీ కాలేజ్, మనకి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్. బీవీఆర్ఐ చూసాము, ఎంవిఎస్ఆర్ ఆల్రెడీ అయిపోయింది, సివిఆర్హెచ్ చూసాము. శ్రీనిధి కాలేజు, శ్రీనిధి మనకి ఇక్కడ ఇప్పటి వరకు అయితే రాలేదు కాబట్టి ఇది టాప్ 14గా ఉంది. సో టాప్ 14లో ఉన్న శ్రీనిధి కాలేజ్. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయింది, బీవీఆర్ అయిపోయింది, ఎంవిఎస్ఆర్ అయిపోయింది, విఎంఈజీ అయిపోయింది. సో మనకి మళ్ళీ శ్రీనిధి వచ్చింది, సివిఎస్ఆర్. సో ఇది కొత్తగా వచ్చిన కాలేజ్, ఇది టాప్ 15th కాలేజ్గా ఉంది కంప్యూటర్ సైన్స్ అడ్మిషన్స్ తీసుకుంటే. ఎన్జిఐటి టాప్ 16th అడ్మిషన్స్ యాజ్ పర్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ చూసుకుంటే. ఓకే, శ్రీనిధి అయిపోయింది, ఎంవిఎస్ఆర్ అయిపోయింది, ఐఏఆర్ఈ టాప్ 16th అయిపోయింది. టాప్ 17th కాలేజ్ ఐఏఆర్ఈ టాప్ 17thలో ఉంది. అనురాగ్ యూనివర్సిటీ ఫార్మల్లీ మనం ఆల్రెడీ చూసాము, అనురాగ్ మనకి ఇందాకనే కవర్ అయింది. ఓకే, అనురాగ్ యూనివర్సిటీ అంటే సివిఎస్ఆర్ కోడ్ తోటి మనకు ఉంటుంది. శ్రీనిధి చూసాము, జేఎన్టీఎస్ సుల్తాన్పూర్. సో ఇది టాప్ 18th యాజ్ పర్ అడ్మిషన్స్ ఫర్ కంప్యూటర్ సైన్స్, టాప్ 18th. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయింది, ఎంవిఎస్ఆర్ చూసాము. ఎన్జిఐటి, సో ఎన్జిఐటి కూడా మనకు ఆల్రెడీ టాప్ 16thలో ఉంది. సో నెక్స్ట్ మనకి ఐఆర్ఈ కూడా అయిపోయింది. జేఎన్టీ కరీంనగర్, సో లేదా జగిత్యాల టాప్ 19thలో ఉంది. అండ్ దీని తర్వాత మనకి కిట్స్ కాకతీయ వరంగల్లో కిట్స్ ఉంది. సో వరంగల్లో ఉన్న ఈ కిట్స్ కాలేజ్ టాప్ 20లో ఉంది. సో 21 మనకి సిఎంఆర్కే కాలేజు. నెక్స్ట్ శ్రీనిధి, జీసీటీసీ చూద్దాం. జీసీటీసీ 22nd అవుతుంది. అండ్ జేఎన్టీ సుల్తాన్పూర్ ఆల్రెడీ చూసాము. విజేఐటి, సివిఎస్ఆర్ కాలేజ్. సో విజేఐటి కొత్తగా వచ్చిందండి. విజేఐటి కొత్తగా వచ్చిన ఈ కొత్త కాలేజు 23rd మనకి ఇప్పుడు అంటే మనం ఇందా చెప్పుకున్న వాటిలో కొత్తగా వచ్చిన లిస్ట్లో ఉంది, 23rd కాలేజు. ఐఆర్ఈ చూసాము, కేయూ వరంగల్ 24thగా ఉంది కంప్యూటర్ సైన్స్ ప్రిఫర్ చేసిన స్టూడెంట్స్ ర్యాంక్స్ ప్రకారం. సో 25thలో మనకి ఎంఈసిఎస్ కాలేజ్ ఉంది, 25th కాలేజ్. సిఎంఆర్కి ఆల్రెడీ అయిపోయింది, కిట్స్ చూసాం. జీసీటీసీ, కేఎంఈసి మనకి 26గా ఉంది. సో దీని తర్వాత మనకి జేఎన్టీఎస్ సుల్తాన్పూర్ చూసాము, ఎంఈసిఎస్ చూసాము. ఎంఈసిఎస్ వచ్చిందా? సో ఎంఈసిఎస్ అయితే మనకి ఇప్పటివరకు రాలేదు. సో ఎంఈసిఎస్ కాలేజ్ 27గా ఉంది, ఎంఈసిఎస్ 27thలో ఉంది. అండ్ కిట్స్ వరంగల్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్. సో ఆల్రెడీ మనము కిట్స్ చూసాము, ఇక్కడే వచ్చింది, 28గా ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనకి జిఎన్ఐటి కాలేజ్ వచ్చి ఇబ్రహీంపట్నంలో ఉంది, ఇది 28th పొజిషన్లో ఉంది. విజేఐటి ఆల్రెడీ కవర్ అయింది, ఇందాకే చూసాము మనము. కేఎంఈసి కూడా చూసాము, కేశవ మెమోరియల్ ఇంజిన్ కాచవాణి సింగారం మనం ఆల్రెడీ ఇక్కడ చూసాము. సో దాని తర్వాత మనకి విజేఐటి కూడా వచ్చింది. ఎస్ఆర్ యూనివర్సిటీ ఫార్మల్లీ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హసన్పర్తి. సో ఇది ప్రిఫర్ చేశారు, ఇది 29గా ఉంది. సో ఎస్ఆర్ వరంగల్లో ఉంటుంది, హసన్పర్తి హన్మకొండ డిస్టిక్లో ఉంటుంది. సో ఇది మనకి 29గా ఉంది. జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతని, సో ఇది మనకి 30గా ఉంది. ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్గా ఉండడం వల్ల దీన్ని తొందరగా ప్రిఫర్ చేశారు అనుకుంటా. సో ఇది 31లో ఉంది. జేఎన్టీయూ మహబూబాబాద్ కొత్తగా పెట్టిన కాలేజీ, యూనివర్సిటీ కాలేజీ, ఫీజెస్ తక్కువగా ఉంటాయి. సో 32 పొజిషన్లో ఉంది. ఎంఆర్ఈసి 33గా ఉంది. సో మీరు చూసుకుంటే ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ చాలా ఉంటాయి. ఎంఆర్ఈసి అనేది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ క్యాంపస్లో ఉన్న క్యాంపస్ కాలేజెస్ అన్నింటిలో కూడా టాప్ కాలేజీ ఎంఆర్ఈసి. సో ఎవరైనా స్టూడెంట్స్ ప్రిఫర్ చేయాలనుకుంటే సిఎంఆర్ కాలేజ్ కూడా చాలా ఉంటాయి, వాటిలో సిఎంఆర్కే ప్రిఫర్ చేయండి. అలాగే మల్లారెడ్డి కాలేజ్ ఏవైనా ప్రిఫర్ చేయాలనుకుంటే ఎంఆర్ఈసిలో మీకు ఏ బ్రాంచ్ వచ్చిన అవకాశం ఉన్నా కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, దీని తర్వాత విబిఐటి 34th పొజిషన్లో ఉంది. సో కేఎంఈసి మనకు ఆల్రెడీ కవర్ అయింది. ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్స్. సో ఈ ఎంఎల్ఐడి కూడా చూడండి, ఎంఎల్ఐడి ఆల్రెడీ మనకి 31లో వచ్చేసింది, మళ్ళీ మనం చూస్తున్నాం 31. ఓకే, ఎంఎల్ఐడి మొత్తం ఒక 100 రికార్డ్స్ చూసుకుంటే మనకి క్లియర్గా అర్థమైపోద్దండి. సో టాప్ కాలేజ్ ఏంటి అనేది మనకి క్లియర్గా వచ్చేస్తుంది. సో 100 ఆల్రెడీ మనకి అయిపోయినాయి, ఇంకొక కాలేజ్ చూద్దాము, 35-40 వరకు చూద్దాం. కేఎంఈసి, ఎంఎల్ఐడి అయిపోయింది, ఎంఈసిఎస్ అయిపోయింది, జేఎన్టీ కరీంనగర్ అయిపోయింది, కేయూ వరంగల్, జిఎన్ఐటి, విజేఐటి, ఎంఆర్ఈసి, ఏస్ గట్కేసర్. సో ఇది మనకి 35th ర్యాంకింగ్ ఇచ్చుకోవచ్చు, 35 ర్యాంక్. కేఎంఈసి, సిఎంఆర్ ఇందా చెప్పా కదా, కండకోయ చాలా ఉంటాయని చెప్పి సిఎంఆర్కే ప్రిఫర్ చేయండి. సిఎంఆర్ఎం
సో ఇది మైసమగూడ, ఇది కండ్లకోయలో ఉంటుంది, 36th పొజిషన్లో ఉంది. మనము ర్యాంకింగ్స్ ప్రకారం చూసుకుంటే గురు కాలేజ్ జిఎన్ఐటి లాగానే గురునానక్ ఇన్స్టిట్యూట్ కాలేజెస్లో గురు అని ఉంటుంది, జిఎన్ఐటి ప్రిఫర్ చేయండి. సో ఇది 37th. ఓకే, ఇది 37. సో జేబిఐటి 38th కాలేజ్గా చూసుకోవచ్చు. జేబిఐటి కాలేజ్ మనకి ఇందాక రాలేదు ఇప్పటి వరకు. విబిఐటి ఆల్రెడీ వచ్చింది. ఎంఆర్ఈసి మనం ఆల్రెడీ చూసాము, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. కిడ్స్ వరంగల్ చూసాము, గురువు చూసాము, జేఎన్టీ ఎంటీ మంతని చూసాము, ఎంఈసిఎస్ ఆల్రెడీ కవర్ అయిపోయింది, ఏఏఆర్ఎం. సో మనము ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్ అని ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్లో టాప్ ఫస్ట్లో వచ్చే కాలేజ్ కోడ్ ఏదైనా ఉంది అంటే అది ఏఏఆర్ఎం. బట్ మనకి అడ్మిషన్స్లో మాత్రం ఇది మనకి 39th పొజిషన్లో ఉంది. చూడండి, 39th ర్యాంక్గా ఉంది. ఓకే, 39th ర్యాంక్లో ఉంది. సిఎంఆర్జీ ఇప్పుడు మళ్ళీ కొత్త కాలేజ్ వచ్చింది, నేను చాలా ఉంటాయని చెప్పాను కదా. సో సిఎంఆర్జీ 40 అంటే మీకు ఫస్ట్లో చూసుకుంటే సిఎంఆర్కే ప్రిఫర్ చేయండి, తర్వాత సిఎంఆర్ జీ ప్రిఫర్ చేయండి. ఓకే, సిఎంఆర్జీ ప్రిఫర్ చేయండి. సో ఇవి మనకి టాప్ 40 కాలేజ్ 170 రికార్డ్స్ వరకు చూసాం. అంటే ఇక్కడ 27,000 ర్యాంక్ వరకు కూడా మనం చూసుకున్నాము. ఓకే, ఇంకొక 30,000 వరకు చూద్దామండి. 30,000 వరకు చూసుకుంటే మనకి ఏస్ ఆల్రెడీ కవర్ అయింది, సిఎంఆర్ఎం చూసాము, జిఎన్ఐటి చూసాము, గురు చూసాం, జేబిఐటి కిడ్స్, ఎంఎల్ఆర్డి చూసాం, విబిఐటి కిడ్స్, కేయుసిఈ చూసాము, ఎంఎల్ఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ కొత్త కాలేజ్ వచ్చింది, మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది మనకి 29,000 ర్యాంక్, 29,371 ర్యాంక్ తోటి ఇక్కడ అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. 29,371 ర్యాంక్ తోటి ఓపెన్ కోటాలో. సో ఇది 41th ర్యాంక్గా ఇచ్చుకోవచ్చు మనం. తర్వాత ఎంఆర్ఈసి మనం ఆల్రెడీ చూసాము, హిటమ్ కాలేజ్, హెచ్ఐటిఎం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది మెడ్చల్లో ఉందని చెప్తున్నారు. సో ఇది 42 చూసుకుంటే 29,779 ర్యాంక్ తోటి ఇక్కడ మనకి ఎండ్ అయిపోతుంది. 30,000 వరకు చూద్దాం అనుకున్నాం కదా. సో 30,000 వరకు మనకి ఇక్కడ ర్యాంక్స్ చూసుకుంటే టోటల్గా 193 ఆప్షన్స్ ఉన్నాయి. 193 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 30,000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ వరకు కూడా ఇక్కడ సిఎంఆర్ఎం వరకు కూడా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయి ఈ బ్రాంచెస్ అన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ కోసం. సో ఇప్పుడు మీకు ఒరిజినల్గా ఇన్స్టిట్యూట్స్ ర్యాంక్స్ కూడా నేను ఫిల్టర్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ర్యాంక్స్ ఏవైతే ఆల్రెడీ నేను ఫిల్టర్ చేశానో ఆ ఫిల్టర్ చేసిన ర్యాంక్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, 30 ర్యాంక్స్ వరకు ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, 30 కాదు 40 వరకు చెప్పుకున్నాం కదా. సో 41, 42 వరకు చెప్పుకున్నాము. ఆ కాలేజెస్ అన్నింటిలో మీరు ఏ బ్రాంచ్ ప్రిఫర్ చేసినా కూడా అంత కొంత మీకు ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మిగతా కాలేజెస్లో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ కాలేజెస్లో మాత్రం ఓకే మీరు కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ప్రిఫర్ చేయవచ్చు. అలాగే ఈ కాలేజెస్లో మీరు కావాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ కోర్సెస్తో పాటు మీరు మిగతా కంప్యూటర్ సైన్స్ ఎల్ఈడి బ్రాంచెస్ ఉంటాయి. ఆ కంప్యూటర్ సైన్స్ ఎల్ఈడి బ్రాంచెస్ అంటే కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అని చెప్పి, కంప్యూటర్ సైన్స్ విత్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని, తర్వాత కంప్యూటర్ సైన్స్ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి మనకి వేరియస్ బ్రాంచెస్ ఉంటాయి. ఆ వేరియస్ బ్రాంచెస్లో మీకు టాప్ కాలేజ్లో అన్నిట్లో కూడా మీరు ఆ పర్టికులర్ ఆ బ్రాంచెస్ ఉంటే మాత్రం మీరు సిఎస్సి రిలేటెడ్ ఏ బ్రాంచ్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా ఫస్ట్ ఆప్షన్స్లో పెట్టుకోండి. దాని తర్వాత వరుసగా ఈ పర్టికులర్ కాలేజెస్లో ఆ పర్టికులర్ బ్రాంచెస్ అన్ని కూడా ప్రిఫర్ చేసుకుంటూ వెళ్ళండి. సపోజ్ జేఎన్టీ హైదరాబాద్లో మీరు కావాలనుకుంటే జేఎన్టీ హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ చూసుకోండి. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్తో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్తో పాటు సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్, ఇలాంటి ఏ బ్రాంచెస్ ఉన్నా కూడా మీరు ప్రిఫర్ చేయండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈసీఈ ట్రిపుల్ బ్రాంచెస్ కూడా జేఎన్టీ హైదరాబాద్లో మీకు మంచి ర్యాంక్ ఉంటే ఓకే, ఒకవేళ మీకు టాప్ ర్యాంక్ ఉంటే మంచిగానే ఉంటే మీకు ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్లో వస్తుంది అనుకుంటే కాన్ఫిడెంట్గా ఉంటే మీరు ఖచ్చితంగా అదే బ్రాంచ్ పెట్టుకోండి. లేదంటే వేరే బ్రాంచెస్ కూడా ముందుగా మీరు కంప్యూటర్ సైన్స్లో ఒక టాప్ 10 కాలేజ్లో పెట్టుకున్న తర్వాత ఆల్టర్నేట్గా ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. సో దట్ మీకు ఖచ్చితంగా ఈ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ కాలేజెస్లో మీకు మీరు కోరుకున్న బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కంప్యూటర్ సైన్స్కి మాత్రం ఈ టాప్ 42 కాలేజెస్లో మీరు ప్రిఫర్ చేసుకోండి. సో దట్ మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది. అలాగే మీకు ప్లేస్మెంట్స్ కూడా ఎంతో కొంత ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ 2024లో స్టూడెంట్స్ జాయిన్ అయి ఉంటారు కాబట్టి సేమ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను
టాప్ 42 ఓకే. టాప్ 42 కాలేజెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ నేను షేర్ చేయడం జరిగింది. సో ఇవి కంప్యూటర్ సైన్స్ ర్యాంక్స్ ప్రకారమే ఎందుకు తీసుకున్నానంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా కంప్యూటర్ సైన్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి కొద్దిగా ర్యాంక్స్ అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా ఈ టాప్ కాలేజెస్లో ప్రిఫర్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు కోరుకున్న అదర్ బ్రాంచెస్లో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్ని ఫర్దర్గా మీరు కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయిన తర్వాత మీకు స్కాలర్షిప్స్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి, లేదా ఫర్దర్ కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కూడా కోరుకున్నాను. మీకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ బట్టి కూడా మీరు టాప్ కాలేజ్ ఏది ఏంటి అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ 1925 ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్. దాని తర్వాత మనకి జేఎన్‌యూ హైదరాబాదు. దాని తర్వాత మనకి 1979లో సిబిఐటి కాలేజ్ ఉంది. 1995 విజ్ఞాన్ జ్యోతి ఉంది. 1981 గోకరాజు రంగరాజు. సో ఇలా చూసుకున్నా కూడా మీకు టాప్ కాలేజ్ అంతా క్లియర్గా అర్థమవుతుందండి. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఆల్రెడీ చెప్పాను కదా, వీడియో లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అండ్ ఫర్ యువర్ కెరీర్.